ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే అనగా 20వ తేదీన ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఈరోజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నెల రోజుల్లో పోలీసులకు కొత్త వాహనాలు అందిస్తామని, రాష్ట్రంలో అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నామని, ఆ దిశగా పోలీస్ డిపార్ట్మెంటులో కూడా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని హోంమంత్రి అనిత వివరిస్తూ, వాట్సాప్ గవర్నెన్స్ ముందుకెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. శక్తి యాప్ కి సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్ కి సెపరేట్ గా ఒక నెంబర్ ఇచ్చి వాట్సాప్ ఫిర్యాదులు చేయొచ్చు అని, మహిళలు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది అయినా, ఒక గ్రోలింగ్స్ అవనియండి, టీజింగ్ అవనియండి, ఉమెన్ అబ్యూజింగ్ అవనియండి, ఎక్కడైనా మహిళలు ఇబ్బందులు పడితే కనుక డైరెక్ట్ గా ఆ నెంబర్ కి వాట్సాప్ రూపేణా మీరు మెసేజ్ పంపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఈ రోజు అలర్ట్ అయ్యి వాళ్ళకి రక్షణ కల్పించే దిశలో ఈ రోజు పనిచేస్తా ఉంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఈరోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపటి పర్యటనలో రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమను మంజూరు చేసినందుకు గాను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, శర్బానంద్ సోనోవాల్, పీయూష్ గోయల్, జైశంకర్లతో కూడా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ అందజేయనున్నారు. యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ గంజాయి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ దిశగా ఈగల్ పేరిట ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తు దృష్ట్యా మాదక ద్రవ్యాలను కలిసికట్టుగా అరికడదామన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచామని, అదేవిధంగా మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడిస్తూ, Drug addiction has become one of the major problem in the recent days. To control this in entire district, various activities have been conducted. One being the surveillance. CCTV camera surveillance across the district are about 7,500 CCTV cameras under the police commissionerate is being practiced. Along with this, create the awareness and also to find out the deviants and initial entrants into the drug addiction. We have formed Eagle clubs in each and every schools and colleges. The members of Eagle club people will be identifying the drug addicts and also those who are showing curiosity to take the drugs. So they will be counseled and they will be guided not to get into the traps of the drugs. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశానికి వ్యతిరేకంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలతో పలు వాట్సాప్ గ్రూపుల్లో సంబంధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రత్న ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, ధర్మవరం పట్టణంలో బిర్యానీ వంటకాల తయారీదారుడిగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తి జైషే మహమ్మద్, సదాయి జిహాదీ, మక్బూజీ కి ఆవాజ్, నజ్రియాతి వంటి సంస్థలకు సంబంధించిన 36 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యునిగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నాడని గుర్తించడంతో అరెస్టు చేశామని చెప్పారు. మరిన్ని వివరాలను ఎస్పీ తెలియజేస్తూ,
కొత్వాల్ నూర్ అహ్మద్. ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకుని తన రూమ్ లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clock కి లోనికోటలో అతని ఇంట్లో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు, ఒక బుక్ ఇవన్నీ కూడా సీజ్ చేసి అరెస్ట్ అండర్ ఉపా యాక్ట్ అండ్ అదర్ ఐపీసీ సెక్షన్స్ తో అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కు తరలించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఈ వర్షాలు కొనసాగుతుండగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం 8:30 అదే ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు ఉదయం 8:30 గంటలకు అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టాన్ని 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది మరియు తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనాల ప్రభావంతో రేపు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలో అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ ఐఎండీ సమాచారం మేరకు రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.